మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భూత్పూర్ పరిధిలో ఉన్న NH44 పూర్తిగా నీట మునిగిపోయింది. కొమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకు కదులుతూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున కురిసినటువంటి వర్షాలు బీభత్సం సృష్టించాయి. ప్రస్తుతం మనం చూసుకుంటా ఉన్నాం, ఏదైతే భూత్పూర్ మండల పరిధిలో ఉన్నటువంటి NH44 మొత్తం కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సమీపంలో ఉన్నటువంటి కోమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో వరద నీరంతా కూడా ఒక్కసారిగా రాత్రి నుంచి ఈ NH44 పైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వర్షం తగ్గడంతో అటు వరద ప్రవాహం కూడా కొంత తగ్గిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అయితే ఈ వైపు కూడా వాహనాలను ఇప్పుడిప్పుడే అనుమతిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులంతా కూడా అర్ధరాత్రి నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఒకసారి మొత్తం కూడా నేను ఏదైతే NH44 పైనే నిల్చొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపుగా మోకాలు లోతు వరకు నీళ్లు చేరినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాహనాల రాకపోకలు అనేది చాలా నెమ్మదిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఓవైపు బెంగళూరు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా భారీగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కో వాహనాన్ని ఆచితూచి ముందుకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వేకోజామున భారీగా వరద నీరు చేరడంతో కొన్ని వాహనాలు స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీస్ యంత్రాంగం ఇక్కడికి చేరుకొని ఆ వాహనాలను పక్కకు తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక వాహనాల మూమెంట్ అనేది నెమ్మదిగా కొనసాగుతుండడంతో అటు భూత్పూర్ వైపు పూర్తిగా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు దీనికి తోడుగా ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటువైపు కూడా వరద ప్రవాహం అనేది కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ భూత్పూర్ పరిధిలో NH44 పై పూర్తిగా వాహనాల రాకపోకలు అనేది తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాహనాలన్నీ కూడా మెల్లగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 మహబూబ్నగర్ నుంచి.